కొనుగోలు సాగక ధరగిట్టక సతమతమవుతున్న రైతుల అవస్థలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు ఫలితాల దిశగా సాగుతున్నాయి. అధికారికంగా అమలవుతున్న ఉత్పత్తినంతా కొనుగోలు చేసేందుకు బోర్డు సిద్దమవుతోంది. పరిస్థితులను బట్టి ఈ ఏడాది పొగాకు వేలం ప్రక్రియ రాష్ట్రంలో అక్టోబర్ 2వ వారం వరకు కొనసాగవచ్చని బోర్డు చైర్మన్ గోపాల్ తెలిపారు. ఒంగోలులోని 2వ వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను పరిశీలించిన బోర్డు చైర్మన్ ప్రస్తుత పరిస్థితులపై వ్యాపారులు రైతులతో చర్చించారు. కొనుగోళ్లు సక్రమంగా జరగక ఇప్పటికే రైతులు నష్టపోయారని, ఇప్పటి నుంచైనా కొనుగోళ్లను వేగవంతం చేయాలని వ్యాపారులను ఆదేశించారు. అదేవిధంగా మేలిమి రకాలను మాత్రమే అమ్మకానికి తీసుకురావాలని రైతులకు సూచించారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్యల అనంతరం మార్కెట్ ఆశాజనకంగా ఉందన్న ఆయన ధరల విషయంలో కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. నో బెడ్స్ తగ్గడమే కాకుండా కొనుగోళ్లు ఊపందుకున్నాయన్నారు. ధరల విషయంలో కూడా పరిస్థితి మెరుగుపడిందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేము సెప్టెంబర్ ఎండింగ్ వరకు ప్లాన్ చేస్తున్నాం. సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఎంటైర్ వాల్యూమ్ క్రాప్ సైజ్ ఆథరైజ్డ్ క్రాప్ సైజ్ లిక్విడేట్ చేయడానికి సెప్టెంబర్ ఎండింగ్ వరకు అని మేము ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం. మోస్ట్ ప్రాబ్లీ 15 days అటు ఇటు అవ్వచ్చు. అదేవిధంగా సెకండ్ డెసిషన్ ఏంటంటే ప్రైస్ రేంజ్ ఫిక్స్ చేయటం. ద లాస్ట్ 2-3 monthsలో బెస్ట్ యావరేజెస్ని, హైయెస్ట్ ప్రైస్ని అన్ని ఒక బెంచ్ మార్క్స్ తీసుకొని హైయెస్ట్ లెవెల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా ఒక ప్రైస్ రేంజ్, ఈ రేంజ్కి కిందికి రాకండి అని ఒక చెప్పడం జరిగింది. ఎన్ఎల్ఎస్కు అది హైయెస్ట్ ద బ్రైట్ ప్రైస్కు 127 రూపాయలు, మీడియంకు 113 రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది. మిగతా అన్ని ట్రెడిషనల్ సాయిల్స్ బ్రైట్కు 109 to 114, మీడియంకు ₹97 to 102, లో గ్రేడ్ లీఫ్కు 62 to 67 రూపీస్ అంటూ ఒక రేంజ్ ఫిక్స్ చేయడం జరిగింది. హైయెస్ట్ అనేది ఎంతైనా వెళ్ళొచ్చు, బట్ మినిమం అనేది 109 కిందికి రాకూడదు, బ్రైట్కు 97, మీడియంకు కిందికి రాకూడదు, 62 రూపీస్కు కిందికి రాకూడదు లోలో. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అయితే మీడియం గ్రేడ్లోనే మేము ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ ఇంకా రావట్లేదు. మీడియం రేంజ్లో 92 రూపీస్ వచ్చింది, 92 రూపీస్ 19 పైసలు. యాక్చువల్లీ మినిమం రేంజ్ రావాల్సింది 97, అంటే -5 రూపీస్లో పోతుంది. సో దానికి ఎనీవే ఇండియన్ ట్రేడ్ అసోసియేషన్, ఇండియన్ టొబాకో అసోసియేషన్, లేకపోతే ఎక్స్పోర్టర్స్కు, మ్యానుఫ్యాక్చరర్స్కి అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది.